వీడు కావ్యం లవ్ చేసి అసలు కావ్య గురించి తెలియదన్నట్టు నన్ను లవ్ చేస్తున్నట్టు కలవరిస్తున్నాడు. పోనీ వీడికి నో చెప్దామా అంటే ఎప్పుడు జేబులో టానిక్ పెట్టుకున్నట్టు పాయిజన్ బాటిల్ పెట్టుకొని చేస్తానంటాడు. ఇన్నిసార్లు కట్ చేసినా మళ్ళీ చేస్తున్నాడు. బయటికి వెళ్ళి మాట్లాడతావు ఒకసారి. హలో హలో. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తట్లేదే? చెప్పు, ఏమైంది? ఊరికేనే చెప్పు. ఒకసారి బయటకు వస్తావా, మాట్లాడుకుందాం. అబ్బా ఇప్పుడా? ఒకసారి ఇటు చూడు. ఉమ్. సరే వస్తున్నా ఉండు. ఏంటి ఈ మధ్యన నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అదేం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఫోన్ చేసి ఎత్తకపోవడం, మీద చేస్తే కస్సు బుస్సు అనడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను అమ్మాయిని, నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నీలా ఇంత ఫ్రీగా ఉండలేను కదా. ఇంతకుముందు నువ్వే అన్నావు కదా అందరు అమ్మాయిలా నాకు రిస్ట్రిక్షన్స్ ఉండవు అని. మరి ఇప్పుడు ఎందుకు కొత్త కథలు? ఏమన్నావు? రిస్ట్రిక్షన్స్ ఉండవు అన్నావు కదా. అది కాదు, లాస్ట్లో ఏమన్నావు? ఇప్పుడు ఎందుకు కొత్త కథలు అన్నా. నేను కథలు పడుతున్నానా? అవును, మీ బావ ఊరు నుంచి రాకముందు బాగానే ఉన్నావు. తను వచ్చాక ఫోన్ ఎత్తవు, సరిగా మాట్లాడు, ముట్టుకొనివ్వవు. చాలా మారిపోయావు. నా గురించి ఏమైనాను, మా బావ గురించి ఏం మాట్లాడకు. ఎవరు? నీకెందుకు? ఇదే నేను అంటున్నానుగా. చూడు మా బావ. లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు, నేను వింటా. వింటావా? సరే. బావా, ఇంట్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాను బావా. నాన్న వెయిట్ చేస్తున్నాడు, త్వరగా వచ్చే. సరే బావా. విన్నావా? ఆయన నా బావ. నాపై సర్వ హక్కులున్నా నేను ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తానంటే ఒక్కసారి కూడా ఎవరా ఫ్రెండ్స్ అని అడగలేదు. నీతో కాస్త చనువుగా ఉన్నానో లేదో నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నీలాంటి వాడితో నేను స్నేహం చేయలేను. గుడ్ బై. వాణి, సారీ, ఇంకెప్పుడు ఇలా చేయండి. అనుమానించడం మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు? పొరపాటు అయింది, ప్లీజ్. సరే నేను వెళ్తాను. ఫోన్ చేస్తాను, ఎత్తి మాట్లాడు ప్లీజ్. నిన్నొక మాట్లాడగలన్నా. ఏంటో చెప్పు చెల్లి. పిల్లలిద్దరికి ఎప్పుడు పెళ్లి చేద్దామన్నా? సరే అమ్మా, అదేదో పిల్లల్ని అడిగేద్దాం. ఏమ్మా, పావుతో నీకు పెళ్ళి ఇష్టమా? మీ ఇష్టమే నా ఇష్టం నాన్న. విన్నావా చెల్లి, నా కూతురు ఒప్పుకుంది. మరి నువ్వేమంటావు నాన్న? మీరు నన్ను అడగాల మావయ్య, మీ మాటే నా మాట. ఇంకేంటి, శుభం. ఆ దేవుడి దయ వల్ల ఏ ఆటంకము లేకుండా ఈ పెళ్లి జరిగితే చాలు. ఏమైందన్నా, లేట్ అవుతుంది. వస్తున్నా చెల్లి. నువ్వు పోయి వాణిని తీసుకురా పోరా. అలాగేనమ్మా. ఆన్లైన్లో మీటింగ్ ఉండమ్మా, అందుకే లేట్ అయింది. సారీ సారీ సారీ. ఏం పర్లేదు రా బావా. బావా ఈ జిప్ పెట్టవా? పెడతా, నువ్వు ఆగవే. నువ్వు ఆగవే, నన్ను టెన్షన్ పెట్టుకో. నాకు చెక్కిలిగిలేస్తుంది. థ్యాంక్స్. పద, అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అలాగే. అమ్మ వెళ్దామా?
పెళ్లి బట్టలు కదా మంచివి తీసుకోండి. ఈరోజు వాణివి తీసుకుందాం. రేపు నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి తీసుకుంటాను. సరే. పదండి. నమస్కారం సార్. ఏం కావాలి సార్? పెళ్లి షాపింగ్కి వచ్చామండి. రండి సార్. మేడం వాళ్లకు పెళ్లి బట్టలు చూపించు. సరే సార్. ఇది చూడండి మేడం, కొత్త డిజైన్. ఇవేం బాగాలేవత్తా, వేరే శారీస్ చూపించమని చెప్పండి. ఇంకా వేరే మంచివి చూపించండి. నాతో ఏం లేదని చెప్తున్నావు. ఇక్కడ పెళ్ళికి రెడీ అవుతున్నావా? చెప్పు. ఆ పింక్ ఈ చీర బాగుంది, నీకు నచ్చిందా? బాగుంది. బాగుంది. బావా నీకు నచ్చిందా? సూపర్గా ఉంది. ఇది ప్యాక్ చేయండి. ఇది లాస్ట్ పీస్ మేడం, మీరు చాలా లక్కీ. అదిగో అది చూపించండి. ఇది ఓకేనా? ఇది బాగుంది. ఇది పక్కన పెట్టు. సరే మేడం. వద్దు. వేరేవి చూపించండి. అదిగో అది. ఇలాంటి లేదు లేదు, అదే లాస్ట్ పీస్. ఓకే. అది ఒకటే ఉంది. ఆహా, సారీ సార్, ఆ పీస్ ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఆ పీస్ మేడం వాళ్ళు తీసుకున్నారు. అవునా? అవును సార్. సరే, ఇంకోటి చూడొచ్చు కదా. నాకు ఆ చీర బాగా నచ్చింది. సరే, మేడం అడిగి చూద్దాం ఒకసారి. వాళ్ళు నచ్చి తీసుకున్నారు కదా, ఎలా ఇస్తారండి? ఒకసారి అడిగి చూద్దాం, ఇస్తే హ్యాపీ కదా. ఎక్స్క్యూజ్ మీ, మీరు తీసుకున్న పట్టు చీర నాకు ఇస్తారా అండి ప్లీజ్? సారీ అండి, అది నేను నా పెళ్లి కోసం అని తీసుకున్నాను. ప్లీజ్, ఎక్స్ట్రా మనీ అయినా పర్లేదండి. ఏంటి? నీకెంత కావాలో చెప్పు, ఎక్స్ట్రా మనీ నేనే ఇస్తాను. సారీ అండి. తనకి రేపు సీమంతం. తను వద్దన్నా నేనే మిమ్మల్ని అడగమన్నాను. భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్తగా తనకు నచ్చిన గిఫ్ట్ ఇస్తే జీవితాంతం తన గుండెల్లో పెట్టుకుంటుంది కదా అని చిన్న ఆస్తి అడగమన్నాను. సారీ. ఆగండి. ఇదిగోనే. ఈ చీర నా పెళ్ళికి కట్టుకుంటే ఎంత అందంగా ఉంటానో తెలీదు, కానీ ఈ చీర మీకు ఇస్తుంటే నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. ఈ చీర మీ శ్రీమంతానికి నా చిరు కానుక. తీసుకోండి. తీసుకోమ్మా. తీసుకోమ్మా, తను సంతోషంగా ఇస్తుంది. మీరు చాలా అందంగా ఉన్నారు. మీకంటే మీ మనసు ఇంకా అందమైంది.
మేడం అది మీ లక్కీ సారీ మేడం. ఏం పర్లేదు, ఇది ఇంకా వేరే శారీ తీసుకుంటాను. మీరు చాలా గ్రేట్ మేడం.